హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇండోనేషియా బ్రహ్మోస్ మిజైల్స్ని కొనడానికి డీల్ని సైన్ చేసి ఫిలిప్పీన్స్ తర్వాత బ్రహ్మోస్కి సెకండ్ ఎక్స్పోర్ట్ కస్టమర్ అయింది. కానీ ఎన్ని మిజైల్స్, డీల్ వాల్యూ అంతా అనే డీటెయిల్స్ అయితే ఇంకా బయటికి రాలేదు. ఫిలిప్పీన్స్ $375 మిలియన్ డీల్ని సైన్ చేయగా ఇండోనేషియా డీల్ వాల్యూ $200 to $350 మిలియన్ మధ్య ఉంటుందని ఇంతకుముందు మీడియా రిపోర్ట్స్ చెప్పాయి. అయితే రెండు దేశాలు కూడా సౌత్ చైనా సీ నుండి. ఈ రెండింటితో పాటు వియత్నాం కూడా సుమారు $700 మిలియన్ డీల్ గురించి చర్చలు జరుపుతుంది. మలేషియా కూడా బ్రహ్మోస్ని కొనడానికి మాట్లాడుతుంది. వియత్నాం అయితే ఈ డీల్లో అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫిలిప్పీన్స్కి అమ్మినప్పుడు టాక్ ఏంటంటే ఫిలిప్పీన్స్ చైనాని కౌంటర్ చేయడానికి ఇండియా నుండి బ్రహ్మోస్ మిజైల్స్ని కొంది. కానీ ఇప్పుడు చైనాకి అగెన్స్ట్గా సౌత్ చైనా సీలు వరుస పెట్టి బ్రహ్మోస్ని కొంటున్నాయి. చైనా 9 లైన్ పేరుతో సౌత్ చైనా సీలో 80 to 90% వాటర్స్ మావే. ఇక్కడ ఫిషింగ్, ఆయిల్, గ్యాస్ లాంటి న్యాచురల్ రిసోర్సెస్ ఏమన్నా కూడా అవి మా సొంతమే అని క్లెయిమ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే చైనా క్లెయిమ్ చేసిన దానిలో ఎక్కువ శాతం ఇంటర్నేషనల్ వాటర్స్, అలాగే ఇంటర్నేషనల్ లా వేరే దేశాలకు కేటాయించిన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్. ఇండోనేషియాకి మెయిన్ ల్యాండ్ కాకుండా నటూనా ఐలాండ్స్ ఉన్నాయి. కాబట్టి వాటికి దగ్గరలో ఉన్న వాటర్స్ మీద ఇండోనేషియాకి హక్కు ఉంటుంది. కానీ చైనా తమ 9 లైన్లో కలిపింది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్తో పాటు మలేషియా, వియత్నాం లాంటి దేశాలకు కూడా ఇదే ఇష్యూ. చైనా నేవల్ పవర్తో ఈ దేశాలని బెదిరిస్తుంది. కానీ వీళ్ళ దగ్గర చైనీస్ షిప్స్ని కౌంటర్ చేయడానికి సరైన యాంటీషిప్ మిజైల్స్ లేవు. సబ్సానిక్ యాంటీషిప్ మిజైల్స్ ఉన్నాయి, కానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్వాన్స్ అయ్యేసరికి వీటి ఎఫెక్టివ్నెస్ అనేది తగ్గుతుంది. గ్రౌండ్ మీద అటాక్ చేయడం అంటే ముందు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని నాశనం చేసి తర్వాత మెయిన్ టార్గెట్స్ మీద సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్తో అటాక్ చేయొచ్చు. కానీ నేవల్ వార్స్లో అలాంటి కాన్సెప్ట్ ఉండదు. టార్గెట్స్కే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది. సో వార్షిప్స్ని కౌంటర్ చేయడానికి బ్రహ్మోస్ని మించిన బెటర్ ఆప్షన్ అనేది అవైలబుల్గా లేదు. బ్రహ్మోస్ని స్టాప్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కాబట్టి పెద్ద సంఖ్యలో మిజైల్స్ని మోహరించాల్సిన పనే లేదు. ఒక్కో బ్రహ్మోస్ ఒక్కో షిప్ని సివియర్గా డ్యామేజ్ చేయగలదు లేదా డిస్ట్రాయ్ చేయగలదు సైజుని బట్టి. జస్ట్ 50 బ్రహ్మోస్ మిజైల్స్ని డిప్లాయ్ చేసినా కూడా కనీసం 25 వార్షిప్స్ని సముద్రంలో కలిపేసే కేపబిలిటీ వస్తుంది. శత్రువుని స్టాప్ చేయడానికి ఆ భయం చాలు. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లకి వెపన్స్ని అమ్ముతున్నందుకు ఇండియా ఇచ్చే రెస్పాన్స్ ఇది. ఫిలిప్పీన్స్ కొన్న తర్వాత మిగిలిన సౌత్ చైనా దేశాలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. కానీ ఇలాంటి ఎక్స్పెన్సివ్ మిజైల్ డీల్ని సైన్ చేస్తాయా లేదా అనే డౌట్ ఉండేది. ఇండోనేషియా డీల్తో సౌత్ చైనా సీ కంట్రీస్ బ్రహ్మోస్కి బాగా కమిట్ అయి ఉన్నాయని అర్థమవుతుంది. ఇలా ఒక్కో కస్టమర్ పెరిగే కొద్దీ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆ వెపన్ మీద ట్రస్ట్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్లా పెరుగుతుంది. ఇక వియత్నాం, మలేషియాలు కూడా డీల్స్ని సైన్ చేస్తే సౌత్ చైనా సీ మొత్తం కూడా బ్రహ్మోస్ నెట్వర్క్ కవరేజ్లోనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.